అందరికీ వందనాలు. డిసెంబర్ నెల 2023 సంవత్సరం 25వ తారీఖు ఒక ప్రత్యేకమైనటువంటి రోజు, ప్రపంచానికే ప్రత్యేకమైనటువంటి రోజు. ఏంటి ఆ ప్రత్యేకత అంటే, అందరికీ తెలుసు, క్రిస్మస్ అనేది ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి పండగ. దాన్ని పండగ అనడం కంటే దేవుడే దిగి వచ్చినటువంటి రోజుగా అభివర్ణించవచ్చు. సామాన్యుడైనటువంటి నా మాటల్లో చెప్పడం ద్వారా ఎవరికి పెద్దగా ఇది తెలియకపోవచ్చు, కానీ ఒక ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయినటువంటి, లేదంటే అనేక మందికి తెలిసినటువంటి, ప్రపంచానికి తెలిసినటువంటి ఒక వ్యోమగామి. ఆయన పేరు నీల్ ఆర్మ్స్ట్రాంగ్. ఆయన చంద్రమండలం మీద మొట్టమొదటిగా కాలు మోపినటువంటి వ్యక్తి. చంద్రమండలం మీద మొట్టమొదటిగా కాలు మోపినటువంటి వ్యక్తి. ఆయన్ను ఒకరోజు ఇంటర్వ్యూ చేశారు. ఆ ఇంటర్వ్యూలో ఆయనకు ఒక ప్రశ్న వచ్చింది. ఏంటి ఆ ప్రశ్న అంటే, అయ్యా, మొట్టమొదటిసారి మీరు చంద్రమండలం మీద, చంద్రుడి మీద కాలు పెట్టినప్పుడు మీ ఫీలింగ్ ఏంటి, మీరు ఎలా ఫీల్ అయ్యారు అని ఆయన విలేకరు అడిగినప్పుడు ఆయన కొద్దిసేపు ఆలోచించి ఒక చక్కటి మాట చెప్పాడు. ఏంటి ఆ మాట అంటే, ఆయన ఒక అద్భుతమైనటువంటి రీతిలో ఒక వర్ణన చెప్పాడు. ఏంటి వర్ణన అంటే, నేను చంద్రమండలం మీద అడుగు పెట్టితేనే మీరు ఎంత ఆశ్చర్యానికి లోనవుతే, ఎంత ఆశ్చర్యానికి మీరు గురవుతే, 2023 సంవత్సరాలకు ముందు ఈ సృష్టిని సృష్టించినటువంటి దేవుడే, ఈ సృష్టిని ఏర్పాటు చేసిన దేవుడు పరలోక రాజ్యాన్ని విడిచిపెట్టి ఈ భూమి మీద అడుగుపెట్టాడు. ఎంతకన్నా ఆశ్చర్యమే ఉంది. ఒక మనిషి చంద్రమండలం మీద అడుగు పెట్టడం ఆశ్చర్యం కాదు, దేవుడే దిగి వచ్చి భూమి మీద అడుగు పెట్టడం ఆశ్చర్యం, అద్భుతం, మహదానందం అని ఆయన చెప్పిన స్టేట్మెంట్కి వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయారంట. నిజమే కదా. దేవుని యొక్క కృపలో మానవుడు దేవుణ్ణి ప్రేమించినటువంటి విధానములో మార్పు కలిగింది, కానీ దేవుని ప్రేమ మార్పు కలిగింది కాదు. దేవుని ప్రేమ మనను మార్చేది. మనిషి దేవుణ్ణి ప్రేమించడంలో ఫెయిల్యూర్ అయ్యాడు, కానీ దేవుడు మనిషిని ప్రేమించడంలో ఫెయిల్యూర్ అవలా. మనిషి చేసిన తప్పిదం వల్ల ఆయన తనను తాను తగ్గించుకుని ఈ లోకానికి రావాల్సి వచ్చింది. చాలామంది యేసుక్రీస్తు ప్రభు వారిని చాలా చులకనగా మాట్లాడతారు. ఎంతలా మాట్లాడతారంటే, పశువుల పాకలో పుట్టాడు, ఆయనకే స్థలం లేదు, లేదంటే ఆయన బీదవారి దేవుడు, కులం తక్కువ వారి దేవుడు అని చాలామంది అనుకుంటారు. అసలు ఆయన ఈ లోకానికి రావడానికి, ఈ లోకంలో ఆయన అడుగు పెట్టడానికి, భూమి మీద అడుగు పెట్టడానికి కారణం అంతా కూడా ఒకటే. మనిషి చేసిన తప్పిదమును, మనిషి చేసినటువంటి పాపాన్ని కొట్టివేయడానికి పరలోకాన్ని విడిచిపెట్టి ఈ భూలోకంలోనికి వచ్చాడు. పుట్టినటువంటి రోజున క్రిస్మస్గా ప్రపంచమంతా కూడా జరుపుకుంటుంది. ఆశ్చర్యం ఏంటంటే, ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలన్నిటికంటే ఎక్కువ మంది చేసుకునే పండగ ఏదైనా ఉందనంటే క్రిస్మస్ ఒకటే. ఒక పండగ ఒక ప్రాంతానికి, ఒక పండగ ఒక దేశానికి, ఒక పండగ ఒక గ్రామానికి సంబంధించింది అయితే దానివల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు. ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలనే ఈ పండగ ఏం చేసిందంటే ఐక్యత చేసింది. ప్రపంచంలో ఉన్నటువంటి వారందరినీ కూడా ఏకతాటి మీదకు నడిపించింది. ఇది యూనివర్సల్ ఫెస్టివల్. ప్రపంచము చేసుకోవలసినటువంటి పండగ
దేవుడే దిగి వచ్చిన వేళ ఈ క్రిస్మస్ వేడుక. దేవుడే దిగి వచ్చినటువంటి వేళ క్రిస్మస్ వేడుక. జూలియస్ సీజర్ I అని ఆనాటి కాలంలో పరిపాలన చేసేటువంటి ఆయన 353వ సంవత్సరంలో డిసెంబర్ 25వ తారీఖున మొట్టమొదటి క్రిస్మస్ను జరిపాడు. ఆ క్రిస్మస్ ద్వారా అనేక మందికి యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు వచ్చారో తెలియపరిచారు. అలా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జనన విధానాన్ని బట్టి మనం నేర్చుకోవలసిన పాఠం ఏంటంటే, ఒకటే, మనము ఆయన్ను ప్రేమించడం వల్ల ఆయన దిగి రాలేదు. మనము చేసిన దోషం వల్ల మనల్ని ఆయన ప్రేమించాడు కాబట్టి ఈ లోకానికి వచ్చాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారుని పుట్టినటువంటి వారికి ఆయన నిత్య జీవము ఇవ్వడానికి, మనకు నిత్య జీవం ఇవ్వడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి ప్రియులరా, ఈ ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి పండగ దినాన ఈరోజు మన గ్రామంలో ఉంది, మన దేశంలో ఉంది, ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి దేశము కూడా ఈ క్రిస్మస్ సెలబ్రేషన్ చేసుకుంటూ ఉన్నారు. అమెరికా వెళ్ళినా, దుబాయ్ వెళ్ళినా, జర్మనీ వెళ్ళినా, రష్యా వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా ఈ క్రిస్మస్ అనేది యూనివర్సల్ ఫెస్టివల్, ప్రపంచవ్యాప్తంగా జరిగేటువంటి ఒక పండగ. దీన్ని పండగ అనడం కంటే మానవుని యొక్క జీవితాన్ని ఉద్ధరించడానికి పుట్టినటువంటి దేవాతి దేవుడైన యేసు క్రీస్తు యొక్క గొప్పతనం, తగ్గింపు తత్వాన్ని కలిగి ఆయన్ను ఆరాధించడం. క్రిస్మస్ అంటే క్రీస్తుని ఆరాధించడం. క్రిస్టోస్ మాస్ అనేటువంటి పదం ద్వారా ఈ క్రిస్టమస్ వచ్చింది. క్రిస్టోస్ అంటే క్రీస్తు, మాస్ అంటే ఆరాధన. అంటే క్రీస్తుని ఆరాధించాలి. ఎందుకు ఆరాధించాలి అని అంటే, సర్వోన్నతమైనటువంటి స్థలములలో ఆయన ఆరాధనకు యోగ్యుడు. అలాంటి ఆరాధనకు యోగ్యుడైనటువంటి దేవుడు తగ్గించుకుని భూలోకానికి వచ్చాడు. దానికి గల కారణం ఏంటంటే, మనిషిని దేవుడు ప్రేమించాడు, తన పోలిక చొప్పున చేసుకున్నాడు, తన స్వరూపాన్ని మానవునికి ఇచ్చాడు, తన ఊపిరిని మనలో ఊది ఆయన తనకలా మనల్ని చేసుకుని, మనం చేసిన తప్పిదం వల్ల ఈ లోకానికి దిగి రావాల్సి వచ్చింది. ఉన్నతుడు, గొప్పవాడు అయినప్పటికీ తనను తాను తగ్గించుకున్నాడు. ఈ వర్తమానం వింటున్న ప్రియులరా, దేవుడు మన జీవితంలో ఏ స్థానంలో ఉన్నాడు? ఆయన లోకాన్ని, పరలోకాన్ని విడిచిపెట్టి భూలోకానికి వచ్చాడు, తనను తాను తగ్గించుకున్నాడు. నువ్వు ఎంత తగ్గించుకుని ఆయన దగ్గరకు వస్తావు? నిజంగా ఈ వర్తమానం వింటున్నా, లేదంటే ఈ మాటలు వింటున్నటువంటి, ఈ శుభాలను వింటున్నటువంటి మీ అందరిలో ఒక్కరైనా తగ్గింపు స్వభావం కలిగి ప్రభు దగ్గరకు వస్తే గనక ఆయన క్షమించే దేవుడు, పాపులను రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు. చాలామంది అనుకుంటూ ఉంటారు, మేము పాపులమేంటి, ఇన్ని పుణ్యకార్యాలు చేస్తూ ఉంటే క్రైస్తవులకి పని లేదు, యేసుక్రీస్తు నమ్ముకున్నటువంటి వారికి బుద్ధి లేదు, మమ్మల్ని పాపులు అంటున్నారు అని చాలామంది అంటారు. ఆ పాపం మన వల్ల వచ్చింది కాదు, మన ఆది తల్లిదండ్రులైనటువంటి ఆదాము అవ్వ వల్ల వచ్చినటువంటి అతిక్రమం, ఆజ్ఞను అతిక్రమించడం ద్వారా పాపం అనేది ఈ లోకానికి వచ్చింది. మరి ఆ పాపాన్ని తీసివేయాలని అంటే ఎవరు ఈ లోకానికి రావాలి? ఒక శ్లోకం ప్రియులరా, మన భారతదేశ ప్రామాణిక గ్రంథములో ఉన్నటువంటి ఒక శ్లోకం భగవద్గీతలో ఉంది. ఏంటి ఆ శ్లోకం అంటే, పాప పరిహారార్థం రక్త ప్రోక్షం అవశ్యం తద్రత్వం పరమాత్మేన పుణ్యదాన బలియాగం. పాపం పోవాలంటే రక్తము చిందించాలి. ఆ రక్తము పరిశుద్ధమైనటువంటి రక్తమై ఉండాలి. ఆ పరిశుద్ధమైనటువంటి రక్తము భూమి మీద ఒలికితే, భూమి మీద ఆ కారిస్తే, ఆ రక్తము ద్వారా భూలోకములో ఉన్నటువంటి మనుష్యులు పవిత్రపరచబడతారు. మరి ఎవరు పరిశుద్ధులెవరు, పవిత్రులెవరు? దేవుడంట లోకాన్ని చూసినప్పుడంట ఒక్కడు నీతిమంతుడు ఒక్కడు లేడంట. కానీ లేనటువంటి నీతిమంతుణ్ణి సిద్ధపరచడానికి, స్థిరపరచడానికి, తయారు చేయడానికి దేవుడే పరలోకాన్ని విడిచి లోకానికి వచ్చి మన కొరకు యేసుక్రీస్తు ప్రభువారిగా రక్తాన్ని చిందించారు. ఆ రక్తాన్ని చిందించడం ద్వారా మనుషులకు పాప విమోచన జరిగింది. ఉచితముగా పొందితిరి అని యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు. నేను ఉచితముగా మిమ్మల్ని నీతిమంతులుగా చేశాను. కాబట్టి
ఈ క్రిస్మస్ సందేశాన్ని వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, క్రిస్మస్లో మనం నేర్చుకోవాల్సినటువంటి మొదటి పాఠం ఏంటంటే, ఆయన పండగ చేసుకోవడానికి ఈ లోకానికి రాలేదు. దండగైపోయినటువంటి మన జీవితాల్ని అద్భుతమైనటువంటి రీతిలో మార్చి పండగ ద్వారా, పండగ అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే సంతోషం. ఆ సంతోషాన్ని ఇవ్వడానికి, ఆనందాన్ని ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చాడు. 2, తన దగ్గర నుంచి తప్పిపోయిన మనిషిని, మానవుణ్ణి, నరుడిని మరలా తిరిగి తన దగ్గరకు తీసుకుని వెళ్ళడానికి, తన పాపాన్ని కొట్టివేయడానికి పరలోకమును విడిచి ఈ లోకానికి వచ్చినటువంటి మహోన్నతమైనటువంటి దేవుడు. 3, ఆయన ఉన్న స్థలంలో మనం కూడా ఉండాలని ఆయన మనల్ని తీసుకుని వెళ్ళడానికి ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి ఈ క్రిస్మస్ యొక్క కార్యక్రమాల్లో ఎవరైతే పాలు పంపులు పొందుకున్నారో, ఈ పాలు పంపులు పొందుకునేటువంటి విషయాల్లో అల్లరితో కూడిన ఆటపాటలు మానేసి, అన్యాచారాలకు సంబంధించినటువంటి పాటలకు లేదంటే వారు చేస్తున్నటువంటి చేష్టలకు మీరు లోను కాకుండా, వారు చేసినట్లే మనం చేయాలని ముందుకు వెళ్లకుండా ఒక ప్రత్యేకమైనటువంటి పద్ధతిలో ప్రభుని ఆరాధిద్దాం. అటువంటి ఆరాధనకు యోగ్యుడైనటువంటి దేవుణ్ణి మహిమపరుద్దాం. తద్వారా అనేక మందికి క్రీస్తుని పరిచయం చేద్దాం. అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయనుగాక. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మరొకసారి హ్యాపీ క్రిస్మస్, మెర్రీ క్రిస్మస్.